తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా పర్యాటకానికి ప్రసిద్ధి. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, బోగాత వాటర్ ఫాల్స్, లక్నవరం, మేడారం ఇలా చూడదగ్గ ప్రదేశాలు అనేకంగా ఉన్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి అభయారణ్యంలో సఫారీ రైడ్ అందుబాటులోకి వచ్చింది. తాడ్వాయి మండల కేంద్రంలో ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్లో తాడ్వాయి హట్స్ 2 సఫారీ వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తాడ్వాయి అభయారణ్యంలో ఉన్నటువంటి వివిధ జాతులకు చెందిన వృక్షాల గురించి, అరుదైన జాతుల వృక్షాల గురించి, వాటి ప్రయోజనాలను డిఎఫ్ఓ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్లో సుమారు 7 కిలోమీటర్ల మేర పర్యటించారు. ఏకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్లోని తాడ్వాయి హట్స్ను ఆధునీకరంగా సుందరీకరించి ప్రకృతిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన 6 హట్స్ 18 కిలోమీటర్ల మేర సఫారీ చేయడానికి 2 వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ములుగు జిల్లా పేరు చెప్పగానే ఎంతోమంది పర్యాటకులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, భక్తితో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు గుర్తుకు వస్తాయన్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మా కలెక్టర్, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు, వారి స్టాఫ్ అంతా కూడా అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడున్నటువంటి వాటిని న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలామంది టూరిస్టులు వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంటారు. తాడ్వాయి మండల కేంద్రంలో మరి తాడ్వాయి హట్స్ అని ఈ యొక్క ప్రదేశాన్ని చాలా అద్భుతంగా ఫారెస్ట్ శాఖ వారు తీర్చిదిద్దడం జరిగింది. మా సోదరిమణి కొండ సురేఖ గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ములుగు పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి పర్యాటకులందరికీ విచ్చేయాలని పర్యాటకులకు ఇదే సాదర ఆహ్వానం పలుకుతున్నట్లు కోరారు. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఇవి సరికొత్త అనుభూతిని కలిగించనున్నాయి. తాడ్వాయి తెలంగాణలోని అద్భుతమైన అటవీ ప్రాంతం. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారు ఎక్కువగా తాడ్వాయికి వస్తుంటారు. సెలవు దినాల్లో చిల్ అవ్వాలనుకునే వారికి ఇదొక చక్కని ప్రదేశం అని చెప్పవచ్చు. 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలా మంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఒక దిక్కు బ్లాక్ బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, ఇప్పుడు తాడ్వాయి హట్స్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. ప్రతిదీ కూడా ప్రకృతి, అదేవిధంగా మరి ప్రాణవాయువు, ఈ రెండింటిని కలగలిపి చేస్తున్నటువంటి అందాలను, అదేవిధంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా టూరిస్టుల కోసం, సమ్మక్క సారలమ్మ భక్తుల కోసం తయారు చేయడం జరుగుతుంది.